హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? ప్రతి వ్యవస్థాపకుడు ఇప్పుడు తీసుకోవలసిన 10 సత్యమైన అంశాలు. పుకార్లకు వ్యతిరేకంగా మీ కవచం. దీనికి 6 నెలలు పడుతుంది అని చెప్పేవారు వారు కంపెనీ భాషను విస్మరిస్తున్నారు. పాపప్ ఇలా చెబుతుంది: రాబోయే రోజుల్లో సిస్టమ్ యాక్టివేట్ కానుంది. పదే పదే పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారు గతంలో అనేక కంపెనీలను ముంచివేసిన వ్యక్తులే. ఆన్పాసివ్ అనేది MLM పథకం కాదు, ఇది AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్. ఓ న్యూస్ మరియు పాపప్లు ఇప్పుడు నిజమైన నవీకరణకు ఏకైక మూలం. కొంతమంది తాము చురుకుగా ఉంటారు కానీ ఉద్దేశపూర్వకంగా ఇతరులను ప్రతికూలంగా మారుస్తారు. ఇది మరింత ప్రమాదకరం. ప్రతికూల ఆడియో భయం మరియు గందరగోళాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం. ఇది ఆన్పాసివ్ స్ఫూర్తికి విరుద్ధం. నిజమైన వ్యవస్థాపకుడు అంటే CTA, ఓ న్యూస్ మరియు లాగిన్లకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తుల ప్రభావానికి లోనవ్వడం మీ అవకాశాలు మరియు నమ్మకాన్ని కోల్పోవడం. తప్పుడు దిశలో వెళ్తున్న వారు ఇతరులను కూడా పడగొట్టాలని కోరుకుంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించండి. ఎక్సైటింగ్ న్యూ అప్డేట్స్ ఫ్రమ్ అవర్ CEO మిస్టర్ యాష్ ముఫ్రా, జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్. ఇదే సందేశాన్ని తెలుగులో సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఆన్పాసివ్ జూలై 4వ సందేశం తెలుగు సారాంశం. ఆన్పాసివ్ CEO యాష్ ముఫ్రా గారు చాలా కాలం తర్వాత మాట్లాడారు. ఈ సందేశాన్ని అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జూలై 4th నేపథ్యంగా ఇచ్చారు. ఆయన చెప్పిన దాని అర్థం ఇది: మనం ఒక పెద్ద మార్పుకి అంచులపై ఉన్నాం. ఇంకా పూర్తిగా వివరించలేరు, కానీ ఒక విప్లవాత్మకమైన అప్డేట్ రాబోతుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ధనికుల పేదల మధ్య తేడాలను తుడిచిపెట్టే ఉద్యమం. యాష్ గారు ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలో ఉన్నారు. ఆయన ఎక్కడికి పోలేదు. ఇది మన జీవితాలను మార్చే స్థాయిలో ఉండబోతుంది. ఆయన కల ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్ర్యం, ఆరోగ్యం, భద్రత ఇస్తుంది. ఆన్పాసివ్ కేవలం లాభాల కోసం కాదు, ఇది ఒక దైవ కార్యం, డివైన్ పర్పస్. మేము చిన్నగా మొదలెట్టాం, కానీ ఇప్పుడు ఈ ఉద్యమం ఒక అగ్నిలాంటి శక్తిగా మారుతోంది. ఇది కేవలం మొదలే. మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఊహించనిది రాబోతుంది. ఫౌండర్స్, యాష్ గారు మనకి చాలా ధైర్యాన్ని కలిగించే మాటలు కూడా చెప్పారు. మనందరం పాపప్ కోసం వెయిట్ చేద్దాము. మంచి రోజుల కోసం మనం వెయిట్ చేద్దాము. ఫౌండర్స్, అన్నీ మనకి మంచి రోజులే. ముందు జూన్ నెల మనకి యాపిల్స్ వస్తాయి అనుకున్నాం. అది డేటు రాలేదు మనం అనుకున్న డేట్లో. ఈ జూలై మంత్ మనకి మంచి జరగాలని ఆశిద్దాము. మనందరి సంకల్పం గట్టిగా ఉండాలి. అందరు ఫౌండర్స్ సంకల్పం ఒకేలాగా ఉండాలి. నెగిటివ్ వీడియోస్ని, నెగిటివ్ మెసేజ్లని నమ్మమాకండి. మన పనులు మనం చేసుకుంటూ ఉందాం. ఆన్పాసివ్ యాపిల్స్ వచ్చాక తీసుకుందాం. అందరం హ్యాపీగా ఉందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం తర్వాత ఏదైనా. అందరూ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ యాష్ సార్. జై భారత్.